పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్కు సమీపంలోనే కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. ఈ స్వామిని శ్రీ వెంకటేశ్వరునికి అన్న అని పిలుస్తారు. స్వామివారి వివాహానికి కుబేరుడు ధన సహాయం చేసినట్లు మనకు స్థల పురాణం చెప్తోంది. కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొల్చే పన్ని గోవిందరాజస్వామి వారు చేపట్టారు. ఎంతసేపు కొల్చినా పని పూర్తి కాక అలసిపోయి ఆ కొలమానికను తలకింద పెట్టుకుని శయనించినట్లుగా కథనాలున్నాయి. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొల్చి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలోనే ఉంది. ఈ ఆలయానికి 2 గోపురాలున్నాయి. బయటి ఆలయం యొక్క గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం